అయోధ్య ఈ పేరు వినగానే ప్రతి హిందూ హృదయం భక్తితో నిండిపోతుంది. దాదాపు 500 ఏళ్ల నిరీక్షణ, కోట్ల మంది హిందువుల పోరాటం, మరెందరో భక్తుల త్యాగాల ఫలితంగా ఈరోజు మన కళ్ల ముందు భవ్యమైన రామాలయం సాక్షాత్కరిస్తోంది. కానీ ఇంతటి పవిత్రమైన ఆలయంలో ఇప్పుడు ఒక విస్తుపోయే నిజం వెలుగులోకి వచ్చింది. రామయ్య పాదాల చెంత భక్తులు సమర్పించిన కానుకలు ఆ దేవుడి సొమ్మునే దొంగలు దోచేశారు. అది కూడా బయట వ్యక్తులు కాదు, ఆ ఆలయ నిర్వహణ చూస్తున్న ట్రస్ట్లోని కొంతమంది సభ్యులే ఈ ఘోరానికి పాల్పడ్డారన్న వార్తలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. దాదాపు 200 కోట్ల రూపాయల మేర కుంభకోణం జరిగిందని ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి. కానీ ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండవచ్చని అంచనా. అయితే అసలు ఈ స్కామ్ ఎలా జరిగింది? కార్ డ్రైవర్కి 50 కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి? ఈ కుంభకోణం వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం వీళ్లను ఏం చేయబోతుంది అనే అన్ని విషయాల గురించి ఈ వీడియోలో మీకు డీటెయిల్గా చెప్పబోతున్నాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అయోధ్య రామాలయ నిర్మాణం అనేది పూర్తిగా భక్తుల నుంచి వచ్చిన డొనేషన్లతోనే సాధ్యమైందని మనందరికీ తెలుసు. 2020లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ప్రభుత్వం ఈ ఆలయ నిర్మాణం మరియు నిర్వహణ కోసం శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ను ఏర్పాటు చేసింది. ఈ ఆలయ నిర్మాణంలో ప్రభుత్వం నేరుగా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. ప్రతి పైసా భక్తులిచ్చిన విరాళాల నుంచే వచ్చింది. ఆన్లైన్ ద్వారానే కాకుండా ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శించి నగదు, బంగారం, వెండి మరియు వజ్రాలను హుండీల్లో సమర్పిస్తూ ఉంటారు. 2024 నుంచి 25 వరకు ఆర్థిక సంవత్సరంలోనే దాదాపు 327 కోట్ల రూపాయల విరాళాలు వచ్చాయంటే ఈ ఆలయం పట్ల భక్తులకు ఉన్న నమ్మకం ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. ఇందులో భక్తులు నేరుగా ఇచ్చిన 153 కోట్లతో పాటు బ్యాంక్లో ఉన్న ఆలయ నిధులపై వచ్చిన 173 కోట్ల రూపాయల వడ్డీ కూడా ఉంది. ఇంతటి భారీ మొత్తంలో నిధులు వస్తున్నప్పుడు వాటిని నిర్వహించడానికి ట్రస్ట్ ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. కానీ దురదృష్టవశాత్తు అదే వ్యవస్థలో దొంగలు చేరి భక్తుల సొమ్మును పక్కదారి పట్టించడం మొదలుపెట్టారు. ఈ కుంభకోణం ఎలా జరిగిందో లోతుగా పరిశీలిస్తే ఇది చాలా పక్కాగా స్కెచ్ వేసి చేసినట్లు కనిపిస్తోంది. ఆలయంలో దాదాపు 40 హుండీలున్నాయి. వీటి నుంచి ప్రతిరోజు వచ్చే విరాళాలను సేకరించడానికి 50 మందితో కూడిన ఒక ప్రత్యేక టీం పనిచేస్తుంది. ఈ టీంలో 24 మంది హుండీల్లోని డబ్బును సేకరించి ఒక రహస్య గదికి తీసుకెళ్లి అక్కడ నోట్ల కట్టలను వేరు చేస్తూ ఉంటారు. వీరంతా సీసీ కెమెరాల నిఘాలోనే పనిచేస్తున్నప్పటికీ ఈ చోరీ ఎలా జరిగిందనేది అందర్నీ ఆశ్చర్యపరిచే విషయం. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ 24 మందిని ఒక ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా హైర్ చేసుకున్నారు. ఆ ఏజెన్సీ ట్రస్ట్ ప్రధాన సభ్యులైన చంపత్ రాయ్ మరియు గోపాల్ రాయ్లకు సన్నిహితంగా ఉన్న వ్యక్తులకు సంబంధించినదని ఆరోపణలు వస్తున్నాయి. వీరు అనుసరించిన పద్ధతి చాలా విచిత్రంగా ఉంది. సాధారణంగా 10 నోట్ల కట్టలతో ఒక ప్యాక్ తయారు చేయాలి. కానీ వీరు కావాలనే ఆ ప్యాక్లో 11, 12 లేదా 13 కట్టలను పెట్టి పంపిస్తారు. ఆ తర్వాత పర్యవేక్షణ చేసే టీం ఆ ప్యాక్ను చూసి అందులో ఉన్న అదనపు కట్టలను బయటకు తీసి పక్కన పెడుతుంది. సీసీ కెమెరాల నిఘా దాటి ఆ అదనపు నగదు బయటకు వచ్చిన తర్వాత దాన్ని ఆడిట్ రికార్డుల్లో చూపకుండా ఈ సభ్యులు పంచుకునేవారు. ఈ విధంగా ప్రతిరోజు లక్షలాది రూపాయలు ఆలయం నుంచి మాయమవుతూ ఉండేవి. ఈ దారుణం గురించి మొదటగా మహీపాల్ అనే రాజస్థాన్ వ్యక్తి గొంతు ఎత్తాడు. 2021 నుంచి 22 వరకు సమయంలోని అతను మనీ కౌంటింగ్ విభాగంలో జరుగుతున్న ఈ అక్రమాలను కనిపెట్టి అధికారులకు ఫిర్యాదు చేసే ప్రయత్నం చేశాడు. కానీ అతని నోరు నొక్కేయడమే కాకుండా ఉద్యోగం నుంచి కూడా తొలగించారు. అయితే నిజం ఎప్పుడూ దాగదు కదా. ఈ కుంభకోణంలో పాల్గొన్న వ్యక్తుల విలాసవంతమైన జీవనశైలే వారిని పట్టించింది. కేవలం 14,000 నుంచి 16,000 రూపాయల జీతం తీసుకునే వ్యక్తులు సడన్గా ఫార్చునర్ కార్లలో తిరగడం, లగ్జరీ బంగ్లాలు నిర్మించడం, అయోధ్య ఎయిర్పోర్ట్ సమీపంలో హోటళ్లు మరియు హాస్టళ్లను కొనుగోలు చేయడం వంటివి స్థానికులకు మరియు ఆలయ నిబద్ధత కలిగిన ఇతర ఉద్యోగులకు అనుమానాన్ని కలిగించాయి. ఉదాహరణకు చంపత్ రాయ్ డ్రైవర్గా పనిచేసిన రామశంకర్ యాదవ్ అలియాస్ టిన్ను యాదవ్ అనే వ్యక్తి దగ్గర ఇప్పుడు దాదాపు 50 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయంటే నమ్మగలరా? అలాగే మనీష్ యాదవ్ అనే మరో నిందితుడి వద్ద
36 లక్షల నగదు నేరుగా దొరికిందంటే ఈ దోపిడీ ఏ స్థాయిలో జరిగిందో మనం ఊహించవచ్చు. ఆలయ అధికారుల మౌనం చూసి విసిగిపోయిన కొందరు నిజాయితీపరులైన ఉద్యోగులు చివరకు ఈ విషయాన్ని బయటకు వెల్లడించారు. దీంతో ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద దుమారం రేగింది. సమాజ్వాదీ పార్టీ నేత పవన్ పాండే జూన్ 7న ఈ స్కామ్ను మీడియా ముందు బహిర్గతం చేశారు. అఖిలేష్ యాదవ్ కూడా ఈ అంశంపై ఘాటుగా స్పందించారు. ట్రస్ట్ ప్రధాన సభ్యుడు చంపత్ రాయ్ ఇవన్నీ తప్పుడు ఆరోపణలని కొట్టిపారేసే ప్రయత్నం చేసినప్పటికీ స్థానిక బీజేపీ నేతలు కూడా ఈ అన్యాయాన్ని సహించలేకపోయారు. అయోధ్య బీజేపీ నేత రజనీత్ సింగ్ నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసి కోట్లాది మంది భక్తుల నమ్మకంతో ముడిపడి ఉన్న ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. దాంతో ప్రధాని కార్యాలయం వెంటనే స్పందించి ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రాను విచారణకు ఆదేశించింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదని స్పష్టం చేస్తూ ప్రత్యేక విచారణ బృందం ఎస్ఐటీని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పోలీసుల విచారణ ముమ్మరంగా సాగుతోంది. నగదు లెక్కింపు విభాగంలో ఉన్న 50 మంది సభ్యులను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. కేడీ తివారీ వంటి వ్యక్తులు భక్తులు ఇచ్చే బంగారం, వజ్రాల విరాళాలకు తప్పుడు రసీదులు ఇచ్చి కూడా దోచుకున్నట్లు ఆధారాలు లభిస్తున్నాయి. అయోధ్య వంటి పుణ్యక్షేత్రంలో ఇలాంటి అవినీతి జరగడం నిజంగా సిగ్గుచేటు. ఇది కేవలం ఒక ఆర్థిక నేరం మాత్రమే కాదు, శ్రీరాముడిపై భక్తితో తమ కష్టార్జితాన్ని సమర్పించుకున్న సామాన్య భక్తుల నమ్మకంపై జరిగిన దాడి. రాజకీయంగా విమర్శలు ఎన్ని ఉన్నా అపరాధులు ఎవరైనా సరే చట్టం ముందు సమానమే అని యోగి ప్రభుత్వం తన చర్యల ద్వారా నిరూపించాలని భక్తులు కోరుకుంటున్నారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే ఆలయ ఆదాయం మరియు ఖర్చుల విషయంలో పూర్తి పారదర్శకత ఉండాలి. రామమందిరం అనేది మన సంస్కృతికి మరియు ఐక్యతకు ప్రతీక. అలాంటి చోట స్వార్థపరులు చేరి ఇలాంటి అక్రమాలకు పాల్పడడం చాలా బాధాకరం. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా సరే వారికి కఠినమైన శిక్ష పడాలని మనమందరం ఆశిద్దాం. ఈ స్కామ్ గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.